క్రీస్తు యేసునందు మనలను అతి మిక్కిలిగా ప్రేమించుచున్నటువంటి మన పరమ తండ్రికి మహిమయు ఘనతయు కలుగును గాక. ఆమేన్. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క శిలువ ధ్యాన కూడికలలో, కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవాది దేవుడు నేల మంటి నుంచి మనిషిని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయువుగా నరుడు జీవాత్మ ఆయన వలె ఆయన పోలిక చొప్పున మనలందరినీ కూడా ఏర్పాటు చేసి ఉన్నాడు. చెప్పాలంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క శిల్పాలుగా అమర్చాడు. ఒక మనిషి రూపం మనం దాల్చినప్పటికీ కూడా ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఒకరికి మ్యాచ్ అవ్వవు, ఐ టెస్ట్ కూడా మ్యాచ్ అవ్వదు, తర్వాత తల వెంట్రుకలు కూడా మ్యాచ్ అవ్వవు. మనుషులుగానే ఉన్నాము, అందరికీ ఒకే అవయవాలు ఉన్నాయి, ఒకే ఆకృతులు ఉన్నాయి కదా. మనము ఈ భారతదేశంలో ఈ బాపట్ల జిల్లాలో ఈ ప్రాంతంలో ఈ గ్రామస్తులు అని చెప్పడానికి మనకి ఏముండాలి? దానికి ఏం కావాలి? ప్రభుత్వం వారికి ఆధార్. గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఏమి కావాలన్నా ఆధార్ ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కళ్ళు ఉన్నాయి, ఉన్నాయా? చేతులు ఉన్నాయి, అవయవాలన్నీ కూడా చక్కగా ఉన్నాయి. ఆయన వలె ఆయన స్వారూప్యమందు నిర్మించుకుని ఉన్నాడు. ఆయనలా మనం ఉండాలని పరమ తండ్రి అంటే ఎంతో ఇష్టము కనుక ఆయనలా నిర్మించుకున్నాడు. నా పోలికలో ఉన్న నా బిడ్డలు నా వల్లే ప్రవర్తించాలి, అంతేనా? ఇప్పుడు మనకి పిల్లలు పుట్టారండి, మనలా ప్రవర్తించకుండా వేరేలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అసలు నువ్వు నాకేనా పుట్టింది, పుట్టకపోతే బాగుండు, ఎన్నో మాటలు వస్తాయి కదా. ఈ లోకరీతిగా బ్రతికే మనకే అన్ని మాటలు వస్తే ఆయన ప్రియకుమారుడైన స్వరక్తం ఇచ్చి యవ్వన రక్తాన్ని మన కొరకు ధారపోసి ప్రియ కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చేటటువంటి ప్రేమ. ఆ కుమారుడు పరలోకాధికారి, సుందరుడు, సౌందర్యవంతుడు. ఆ కుమారుని బలిగా ఇస్తే కూడా ఇంకనూ కూడా మనము మార్పు చెందకపోతే దేవునికి మన పట్ల కోపం ఉంటుందా, ఇంకా ప్రేమ ఉంటుందా? మారడం కాదు కదా, విచక్షణ జ్ఞానాన్ని మర్చిపోతున్నాం. కృతజ్ఞత చెల్లించాల్సినటువంటి మనస్సు మనలో ఉండడల్లా. అందుకే ఆయన కోపంతో వాక్కులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ శ్రమల దినాలలో యేసయ్య మన కొరకు శ్రమ పడింది ఒకే మారు. మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా లెక్కలేని మార్లు ఆయన్ని శ్రమ పెడుతూ ఉన్నాం. యేసయ్య మన కొరకు ఒక మారే సిలువలో బలియాగమయ్యారు. అని మన ప్రవర్తన ద్వారా నీ వలనే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుచున్నది. ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన జీవిత విధానం ద్వారా ఆయనని ప్రతి దినము కూడా సిలువ వేస్తూనే ఉన్నాము, శ్రమ పెడుతూనే ఉన్నాము. అందుకని మార్కు సువార్త 9వ అధ్యాయము 18వ వచనం చదువుకున్నాం. 8వ అధ్యాయము 18వ వచనం. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా, జ్ఞాపకము మీరు చేసుకొనరా. ఏమున్నాయంట? మన కళ్ళు ఉన్నాయి, నడుస్తున్నాం. కళ్ళు మూసుకుని నడిస్తే ఏమవుతుంది? ముందు వాహనాలు వస్తున్నాయి, వాహనాలు వచ్చినా నా మీద వెళ్ళిపోండి అంటామా? ముందా ముళ్ళ పద ఉంది, గచ్చ తోటలు ఉన్నాయి, అవి దాటుకుని వెళ్ళిపోతావా? నాగా వాటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతావా? నీ కాళ్ళకి పాదరక్షలు ఉన్నాయి, అవి తీసేసి నేను ముళ్ళ త్రోవలోనే వెళ్ళకూడదండి. కన్నులుండి మీరు చూడరా, చెవులుండి మీరు వినరా. ఏమి చూడట్లేదు, ఏమి వినడం లేదు. పరిశుద్ధ గ్రంథంలో ఉదయం చెప్పాను, పరిశుద్ధాలయంలో 66 పుస్తకాల సమ్మేళనం. ఈ యొక్క 66 పుస్తకాలలో ప్రవక్తల నోట పరిశుద్ధాత్మ దేవుడు అనేక మార్లు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు వాక్కులతో. సజీవ వాక్కులు మనము చూస్తున్నాం, చదువుతున్నాం, ధ్యానిస్తున్నాం, వింటున్నాం. కానీ విన్న మనము వాక్యానుసారమైన జీవితం మనలో ఉంటుందా లేదా? నిజంగా మనం హృదయంలో వాక్యాన్ని ధరించుకుంటే వాక్యానుసారమైన జీవితమే మనం జీవిస్తాం. ప్రకటన గ్రంథంలో అంటాడు, ఉంటే చల్లగా ఉండు, వెచ్చగా ఉండు, లేకపోతే నా నోట ఉమ్మ వేయ ఉద్దేశించి ఉన్నానంట. ఇస్తున్నాడు శాశ్వతమైన ప్రేమతో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించుచున్నాడంట. ఎంత అంటే ఆ ప్రేమలో అవధులు లేనంత ప్రేమ కదా చూపించాడు క్రియాత్మకంగా. అంత ప్రేమ చూపిన ఆయనకి కోపం వస్తే ఏమంటూ ఉన్నాడు? వేషధారణ జీవితం చూసి నా నోట ఉమ్మి వేయ ఉద్దేశించి ఉన్నాను. మనం అది ముందు వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులంట, సద్దుకాయులు ఆయన నుంచి ఏదైనా నేరారోపణ చేయడానికి శతవిధాల
ప్రయత్నిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు బోధ వినడానికి రాడల్లా, యేసయ్య చెప్పేటటువంటి సత్యవాకులు వినడానికి రాలా. పరిసయ్యులు సద్దుకాయలు దేనికి వచ్చారండి? నేరారోపణ చేయడానికి వెంటాడుతూ ఉన్నారు. చాలా మంది క్రైస్తవ జనాంగంలో శాస్త్రులు పరిసయ్యులు ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే మంచి పని పాడు చేయడమే వాళ్ళ పని, మంచిని చెడుగా మార్చడమే వాళ్ళ పని. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ఓర్వలేరు, ఒక కుటుంబంలో ఆనందం ఉంటే తట్టుకోలేరు, ఒక కుటుంబం సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతుంటే అమ్మో చాలా. ఈ శాస్త్రులు పరిసయ్యులు నేటి దినాలు క్రైస్తవ జనాంగంలో క్రైస్తవ సంఘాలలో ఉంటూ ఉన్నారండి. వాస్తవం అది. అవునా? యేసయ్యను స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల కొరకు జన సమూహం వెంబడించింది. ఈ శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయల పని ఏంటంటే ఏదైనా తప్పు దొరుకుతుందేమో యేసయ్య ఎదుట నేరారోపణ చేయొచ్చని శత విధాల ప్రయత్నిస్తూ వెంబడించారు. ఆ ముందు వచనాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులంట జన సమూహం వచ్చారంట. జన సమూహం వస్తే దినాలు గడిచిపోతున్నాయి, 2-3 దినాలు గడిచిపోతున్నాయి. మరి ఆకలి కొరకు ఏమైనా ఉన్నాయంటే ఒక వ్యక్తి 7 రొట్టెలు తీసుకొచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పెట్టింది. ఇంకా 12 గంపలు మిగిలింది. అది వేరు సూచక క్రియ. ఇప్పుడు చెప్పే సూచక క్రియ వేరేది. ఎన్ని అంట? 7 రొట్టెలంట. ముందు వచ్చిన వాళ్ళదే 7 రొట్టెలుంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆకాశం వైపు చూపించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎంతమందికి పెట్టారో తెలుసా? 4,000 మందికి ఆ 7 రొట్టెలను పెట్టడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఆ సువార్తను విన్నారు, ఆత్మీయ ఆహారం పుచ్చుకున్నారు. శరీర సంబంధమైన ఆహారాన్ని కూడా 2 సమపాళల్లో ఇచ్చారనమాట యేసుక్రీస్తు ప్రభువు. శిష్యులు చూశారు, అనేక జన సమూహం ఆ సూచక క్రియ చూశారు కదా. తరువాత ఈ శాస్త్రులు సద్దుకాయల దగ్గర ఎవరున్నారంటే శిష్యులు ఉన్నారు. మరలా యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు శిష్యులు. పిలువబడిన వరుసలో, ఏర్పాటు చేయబడిన వరుసలో, నమ్మకమైన వరుసలో ఎవరున్నారంటే శిష్యులు ఉన్నారు. వీళ్ళంటూ ఉన్నారు, మన దగ్గర కొన్ని రొట్టెలే కదా ఉన్నాయి. ఆ పై వచనాల్లో ఏంటమ్మా? ఇందాక నువ్వు చదివావు కదా వాక్యం, కన్నులుండి చూడరు, చెవులుండి వినరు. ఆ పై వచనంలో ఉంటుంది చూడండి. మంచి అక్కడ శిష్యులంట ఆలోచన చేస్తున్నారు, కొద్దిగా రొట్టెలే ఉన్నాయి, మాతో తినడానికి ఎలాగా? శాస్త్రులు పరిసయ్యులేమో ఈయన ఎదుట ఏదైనా తప్పు దొరుకుతుందేమో నేరారోపణ చేయడానికి వాళ్ళ పని వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు, సూచక క్రియ మాకు చూపవా? ఆయన చేసిన అన్ని కూడా సూచక క్రియలే, కొత్తగా చూపించడం ఏంటి అంటూ ఉన్నారంటే పరిసయ్యులు పులిసెల పిండితో, హేరోదు రాజు పులిసెల పిండితో. పులిసెల పిండి పాపానికి సాదృశ్యం, అవిశ్వాసానికి సాదృశ్యం. చదువు ఆ వాక్యంలో చదువు. పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా వారు ఎవరంట? శిష్యులు తమ ఎదుట రొట్టెలు లేవే అని వారు బాధపడుతున్నారంట. శాస్త్రులు పరిసయ్యులు అంటే బాధపడితే ఒక అర్థం ఉంది. యేసయ్యను నిజ రక్షకుణ్ణి తెలుసుకుని ఆయన అనుకరించే వీరిలో అపనమ్మకం ఏంటి? అందుకని కోపంతో మాట్లాడుతున్నారు. కోపంతో కింద వచనాల్లో మీరు కన్ను నుండి చూడలేరా దేవుని క్రియలు, చెవులుండి వినలేకపోతున్నారా, మందమతులు అయిపోతున్నారా మీరు? ఇలాంటి స్వభావం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? కోపంగా మీకు జ్ఞానము లేదా? విచక్షణ జ్ఞానం మర్చిపోతున్నారా? కొంతమంది తెలిసి కూడా ఏం తెలియనట్టు మాట్లాడతారు. బాధను కూడా మరి కాస్త పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కొంతమంది ఉన్నారు శాస్త్రులు పరిసయ్యులు. వీళ్ళ పని ఏంటంటే ఆల్రెడీ పుట్టుతో ఉన్నాము, బాధతో ఉన్నాము, ఆ బాధను మరి కాస్త ర్యాప్చర్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నొప్పిని మరి కాస్త పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మానవ సమాజం అలా ఉంది. అందుకే ఉదయకాల సమయంలో వాక్యం ఏం చెప్పాను? మోసపోకుడి దేవుడు. మనుషులు ఎలాంటి వాళ్ళు? మోసపరిచేటటువంటి వారు, భ్రమపరిచేటటువంటి వారు. నిజంగా నన్ను అడుగుతున్నారా? నా బాధను షేర్ చేసుకుంటున్నారా? అయ్యో నా కష్టంలో తోడుంటారు అన్నట్లుంటది. మన గుండెల్లో హృదయంలో ఉన్న వేదన అంతా చెప్పేస్తాం. కానీ ఏం చేస్తారో తెలుసా? వారు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పడము, మన జీవితాల్లో నామ రూపాలు లేకుండా చేయడమే వాళ్ళ పనమ్మ. చాలా జాగ్రత్త. మన దగ్గర ఉండొచ్చు, మన కుటుంబంలో ఉండొచ్చు, మనకి తెలిసినటువంటి ఆప్తులలో ఉండొచ్చు, స్నేహితులలో ఉండొచ్చు, నా అని నువ్వు నమ్మిన వాళ్ళలో ఉండొచ్చు.
చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. యెజబేలు ఆత్మ కలిగినటువంటి వారు వారి ఉనికిని కాపాడుకోవడానికి, సాటి వారిని హత్య చేయడానికి, నాశనం చేయడానికి శత విధాల. నిజంగా నీకు ఆత్మీయ నేత్రములు నీవు కలిగి ఉంటే దేవుని పనులే నువ్వు చూస్తావు. ఈ కళ్ళతో ఏం చేయాలి? ఈ చెవులతో ఏం చేయాలి? ఏమండి? ఈ శరీరంతో ఏం చేయాలి? ప్రాణాత్మ దేహములు దేవుని ఆధీనంలో ఉండాలి. తత్వములో ఏకమయ్యున్న దేవదేవుడు ఏ విధంగా ఉన్నాడో ప్రాణాత్మ దేహములు ఒకటిగా చేశాడు దేవాతి దేవుడు. ఈ మూడింటిలో ఏదొకటి లేకపోయినా మనం ఎవరి బంధకాల్లో ఉన్నట్టు? అపవాది అపవిత్రాత్మ బంధకాల్లో ఉన్నట్లు. కాబట్టి ఒకసారి ఆలోచించేద్దాం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇక్కడ మోయాబు రాజు బారాకు ఎవరండి? నేను కొద్దిగా అర్థమయ్యే రీతిలో చెప్తాను మీకు. ఇతను ఎవరంటే అబ్రహాము బంధువైనటువంటి లోతు వంశావళి నుంచి వచ్చినటువంటి వాడు బారాకు. ఇశ్రాయేలు ప్రజలు 6 లక్షల కాల్బలము ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు దేశం ఫరో బానిసత్వం నుంచి వచ్చారు. ఫరో బానిసత్వం నుంచి మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, భూమి అందంతటిలో మిక్కిలి సాత్వికుడు అయినటువంటి మోషేను ఎన్నుకున్నాడు. అల్పకాల భోగ భాగ్యములు అనుభవించుట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుట మేలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో ఉంటది. ఫరో కుమారుడు అనిపించుకునేటువంటి యోగ్యతను విడిచిపెట్టి ఏం చేశాడో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ఒక నాయకుడు అయ్యాడు. జమ్ము పట్టిలో ఎక్కడ దొరికాడు? ఎవరికి దొరికాడు? ఫరో కుమార్తెకు దొరికాడు కదా. ఫరో కుమార్తె పెంచుకుంది. అప్పుడు కుమారులు పుడుచు ఉన్నప్పుడు మంత్రసానులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటంటే పుట్టేటటువంటి కుమారుల్ని అక్కడే చంపేయాలి. మంత్రసానుల హృదయం కూడా మార్చివేశాడు దేవాతి దేవుడు. ఫరో కుమార్తె మనసు కూడా మార్చివేశాడు. చూసిన వెంటనే ఇతడు హెబ్రీ కుమారుడే, ఎంతో సౌందర్యవంతుడు. ఆల్రెడీ తండ్రి ఒక శాసనం చేశాడు, అమలుపరిచాడు, కుమారులు చంపాలని కదా. ఆ శాసనానికి ఎదురుగా ఎవరు వెళ్ళింది? కుమార్తె వెళ్ళారు, మంత్రసానులు వెళ్ళారు. రాజు ఆజ్ఞను ధిక్కరిస్తే మరణ శాసనమే మిగులుతుంది కదా. మరణ శాసనాన్ని కూడా ధిక్కరించారు మంత్రసానులు కదా. నుంచి అరణ్య మార్గంలో 40 దినాల్లో కానాను దేశానికి వెళ్ళాలి, పాలు తేనెలు ప్రవహించు కానాను దేశాన్ని. కానీ వారి యొక్క అవిశ్వాసానికి సాదృశ్యంగా సేవకుడైనటువంటి మోషేను దూషించారు, అవమానకరంగా మాట్లాడారు. బానిస బ్రతుకుతూ ఐగుప్తు ఫరో బానిసత్వంలో మేము క్షేమంగా ఉన్నాము, కానీ ఇక్కడ ఆకల దొప్పులతో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే అని అనేక మార్లు మోషేని అవమానకరంగా మాట్లాడుతూ దూషించారు కదా. ఎప్పుడైతే సేవకులు విమర్శించారో 40 దినాలలో కానాను దేశానికి వెళ్ళవలసిన వీరు 40 సంవత్సరాలు పట్టిందండి. అయితే అక్కడ నుంచి వచ్చే ప్రయాణ మార్గంలో ఏమైందంటే మోయాబు రాజు ఎవరు? బారాకు. అక్కడ నుంచి ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారంటే మోయాబు ప్రాంతానికి వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు. అక్కడ కొంతమంది గుడారాలు వేసుకుని కొద్ది దినాల్లో వెళ్ళాలి కానాను దేశానికి, అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. మోయాబీయులు అదే విధంగా బారాకు రాజు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధానికి వెళ్లి వారిని హతం చేయాలని ఒక తీర్మానం చేశాడు. బేతేలు ప్రాంతంలో గుడారం వేసుకుని అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను హతం చేయాలని ఒక తీర్మానం చేస్తే ఆ తీర్మానానికి ఎదురుగా ఎవరు వెళ్తున్నారో ఇప్పుడు మనం చూద్దాం. అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎంతమంది యుద్ధానికి వెళ్తున్నప్పుడు కూడా వారి మీద విజయం రావడంలా ఫరోని వణికిపోయాడు. ఫరో భయభ్రాంతుడైపోయి ఏం చేశాడో తెలుసా? ఇక్కడ ఎవరిల్లు ఇది? మీరు మీ అత్తగారింటికి వెళ్ళిపోయారు, ఆవిడ ఓనర్ అవునా? ఏదైనా ఉంటే ఆవిడ సమాధానం చెప్తారు, వెళ్ళమ్మా ఒకసారి. అయితే మోయాబు రాజు బారాకు ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేలు ప్రజలను హతం చేయాలి, వారి మీదకి యుద్ధానికి వెళ్ళాలి. ఫరో రాజే ఓడిపోయాడు. ఫరోని ఓడించడానికి పరమ తండ్రి ఇవ్వకమండి 10 తెగుళ్లను రప్పించాడు. ఎన్ని తెగుళ్లు రప్పిస్తున్నా కూడా ఫరో మనసు కఠినపరచబడుతుందంట. ఏమవుతుంది? ఫరో మనసు కఠినపరచబడుతుంది. కానీ ఒక తెగులు వచ్చిందండి. ఆ తెగులు ఏంటో తెలుసా? ఐగుప్తీయులలో మొదటి సంతానాన్ని దేవాతి దేవుడు హతము చేసేసాడు. ఏమి విత్తితే అదే పంట నీవు కోస్తావు. మోషేని చంపడానికి, అప్పటి దినాల్లో చిన్న బిడ్డల్ని మగ శిశువులు చంపడానికి
ఈ యొక్క రాజు ఒక శాసనం అమలుపరిచాడు. ఆ శాసనంలోనే బలైపోయాడు ఎవరండి? ఫరో యొక్క కుమారుడు. ఆ తెగులుకు భయపడి మోషేను రప్పించి, నువ్వు ఉన్న పాటున ఇశ్రాయేలు జనాంగాన్ని 6 లక్షల కాల్బలాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయా అన్నాడు. ఏమన్నాడు? భయపడిపోయి ఆ యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత భయపడిపోయి భయభ్రాంతుడయి, ఇశ్రాయేలు ప్రజల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, ఇంకా మాకేమో హాని కలుగుతుందో. అప్పుడు గుర్తొచ్చింది, బారాక్ ఏమంటూ ఉన్నాడంటే, ఫరోనే ఓడించేశారు వీళ్ళు, వీరికి ఎవరి నిత్య కాపుదల తోడుకుందంటే, ఎవరి సన్నిధి ప్రత్యక్షత తోడుగా ఉందంటే పరమ తండ్రి ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు నిద్రపోడు కదా కదా పగలు వేగ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై నిత్య కాపుదల వారికి తోడుగా ఉందండి. అయితే మోయాబు రాజుకు తెలుసు, బారాకుకు తెలుసు, మనం యుద్ధానికి వెళ్ళినా వారి మీద పరాజయమే ఉంటది కానీ మరొకటి ఉండదు. అయితే ఆ దినాలలో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకరి సహాయం అర్థించేవాళ్ళు. అదేంటంటే తెలుసా? ప్రవక్తలను ముందుగా కనుక్కునేవాళ్ళు. మేము ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే వెళితే విజయం వస్తుందా పరాజయం వస్తుందా అది తెలుసుకోవడానికి ఎవరిని? ప్రవక్తల సలహా అడిగేటటువంటి పరిస్థితి. అయితే వీరి ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధంకి వెళ్తే విజయం అయితే మాకు రాదు, పరాజయం వస్తుంది. అప్పటి దినాల్లో బిలాము ప్రవక్త ఉన్నాడు. శకును గ్రాండ్లను సోది గ్రాండ్లను చెప్పేటటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. అయితే ఆ బిలాము ప్రవక్తను రప్పించి, నువ్వేం చేస్తావంటే నీకు మేము సంపదనిస్తాము, కొన్ని బహుమానాలు ఇస్తాము, నువ్వేం చేయాలో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించు. ఎవరినండి? ఇశ్రాయేలు ప్రజలను నువ్వు శపించాలి. శపించమన్నప్పుడు ఇక్కడ బారాకు ఏం చేశాడంటే ఆ రాజ్యంలో కొంతమంది పెద్దలనిచ్చి బహుమతులనిచ్చి ఎక్కడికి పంపించాడు? ఇక్కడికి బిలాము ప్రవక్త దగ్గరికి పంపించాడు. రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చారు, ఒక శాసనం ఇచ్చాడు, మీ దగ్గరకు పంపించారు. నువ్వేం చేయాలంటే బిలాము ప్రవక్తను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు యొక్క ఇశ్రాయేలు ప్రజలను నీవు శపించాలి. ప్రవక్త పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడినటువంటి వాడు, ప్రవచనం చెప్పేటటువంటి వాడు, జరగబోయే సంగతులను ముందుగా తన తండ్రి ఎదుట నుంచి తెలుసుకుని తన ప్రజలకు తెలియపరిచేటువంటి వాడే ప్రవక్త. వీరిని అడుగుతూ ఉన్నప్పుడు వెళ్ళి బిలాము ప్రవక్తను అడుగుతాడు, ఇట్లా రాజుగారు మమ్మల్ని పంపించారయ్యా, రాజుగారు మమ్మల్ని పంపించారు, నీవు శపించాలి అన్నప్పుడు, నేను యెహోవా తండ్రికి విరోధముగా నేనేమి చేయను. మొదటిసారి చెప్పాడు. పరమ తండ్రితో బిలాము ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అయ్యా, వారు వచ్చి నన్ను ఇలా అడుగుతున్నారు, నన్ను ఏం చేయమంటావు? నువ్వు ఒప్పుకోకు. అలాగా మారు వచ్చారండి. ఎవరి దగ్గరికి? బిలాము ప్రవక్త దగ్గరికి. 3వ మారు వస్తూ ఉన్నప్పుడు ముందుగానే చెప్తాడు పరమ తండ్రి, యెహోవా తండ్రి ఏమని చెప్తాడంటే, మరలా వస్తారు వాళ్ళు. 2 మార్లు నువ్వు నేను వ్యతిరేకించావు కదా, 3వ మారు కూడా వస్తారు. 3వ మారు వచ్చినప్పుడు నువ్వేం చేస్తావంటే వాళ్ళని పంపించొద్దు, వాళ్ళతో పాటు నీవు కూడా వెళ్ళు. నేను ఏం చెప్పమన్నానో అదే నువ్వు చెప్పాలి. ఏం చెప్పాడు? నేను ఏం చెప్పమన్నానో అదే చెప్పాలి. ఇక్కడ 2 మార్లు ప్రేరేపితం చేశాడు. రాజ్యములో అందరి సమక్షంలో నేను గన్నపరుస్తాను అని చెప్పాడు రాజు. ఏం చెప్పాడు? నీవు ఇశ్రాయేలు ప్రజలను శపించినట్లయితే ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట, అదే విధంగా మోయాబీయుల ఎదుట నిన్ను నేను గన్నపరుస్తాను, నీకు బహుమతులు ఇస్తాను, విలువైన బహుమతులు నీకు ఇస్తాను, పేరు ప్రఖ్యాతులు నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఒక మారు ప్రేరేపితం అవ్వాల మాటలకి, ఒక మారు ప్రేరేపితం అవ్వాల. 2వ మారు కూడా ప్రేరేపితం అవ్వలేదండి ఆ మాటలు. యెహోవా తండ్రికి విరోధముగా నేను వారికి ఎవరి తోడుందంటే దేవుని యొక్క నిత్య కాపుదల, దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత వారికి తోడుగా ఉంది. వారికి తోడుగా ఉంది, మనం ఏమీ చేయలేమన్నాడు 2 మార్లు. 3వ మారు అయితే ఆ ఇచ్చేటటువంటి భూ సంబంధమైన ఆశీర్వాదాలకు ప్రేరేపితమైపోయాడు బిలాము. ఏమయ్యాడు? ప్రేరేపితమైపోయాడు. ప్రేరేపితమైపోయి దేవాది దేవుడు చెప్పినట్టే, ప్రభువా నువ్వేం చెప్తే అదే చేస్తానయ్యా అని చెప్పి దేవాది దేవుని దగ్గర ఒక వడంబడిక తీసుకుని అక్కడికి వెళ్ళి హృదయంలో వేరే ఆలోచన ఉంది. హృదయంలో వేరే ఆలోచన ఉంది. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. యెహోవా సమూయేలుతో ఇలాగ చెప్పెను,
అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుష్యులు లక్ష్య పెట్టిన వాని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతనిని త్రోసివేసి ఉన్నాను. ఏమంట వాక్యం? మనుషులు ఏమి లక్ష్య పెడతారంట? బాహ్య సౌందర్యాన్ని, బాహ్య ఆకృతిని లక్ష్య పెడతారు. హృదయాంతరంగములను పరిశీలించి పరిశోధించేటటువంటి వాడెవరండి? పరమ తండ్రి. లూసిఫర్ అంట పరమ తండ్రి కెరూబుల సెరూబుల మధ్య ఆసీనుడై దేవదూతల గణములతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నాడంట. సింహాసనాసీనుడు పరమ తండ్రి. లూసిఫర్ స్తుతి ఆరాధన చేసేటటువంటి ప్రధాన దూత. ఇతను అనుకుంటూ ఉన్నాడు, నేను చేసేటటువంటి స్తుతి ఆరాధన ద్వారా పరమ తండ్రి మహిమపరచబడుతూ ఉన్నాడు. నేను చేసేటటువంటి స్తుతి ఆరాధన ద్వారా పరమ తండ్రికి మహిమ ఘనత ప్రభావం కలుగుతూ ఉన్నాయి అని దేవుని కంటే ఎక్కువగా తన హృదయంలో తలంపు పుట్టిందంట. యెషయా ప్రవక్త అంటున్నాడు, తన హృదయంలో తలంపు వచ్చిందంట. అంతే, మరి ఏమి రాలా, అమలుపరచలా, వెళ్ళి ఎవరితోనో షేర్ చేసుకోవాలా, పరమ తండ్రితో మాట్లాడాలా. ఏమని వచ్చిందంట? హృదయంలో తలంపు వచ్చిందంట. హృదయంలో తలంపు పుట్టక మునిపే నేను మనుష్యుల పై రూపాన్ని లక్ష్య పెడుతున్నారు దేవాది దేవుడి హృదయాన్ని. ఎప్పుడైతే తలంపు పుట్టిందో, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వేల నేల మట్టికి పడిపోయావు. అది ఎవరో తెలుసండి? లూసిఫర్ దూతలలో ప్రధాన దూత. ఎక్కడున్నాడో తెలుసా? పరలోకములో కెరూబులు శరూబుల మధ్య దేవదూతల కణములతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గణపరిచేటటువంటి గొప్ప ఆధిక్యతనిచ్చాడు. ఎప్పుడైతే హృదయంలో అతిశయం వచ్చిందో, అతిశయంతో కూడినటువంటి తలంపు వచ్చిందో, నాశనానికి ముందే వస్తుందండి గర్వం వస్తుంది. నాశనానికి ముందే వస్తుంది గర్వం ఎగిసి పడుతూ ఉంటే ఏమండి, గర్వాంధ్రులు ఏమవుతారంటే, యెహోవాకు నీది గత దినాలలో నీ జీవితం కంటే ఇప్పుడు మెరుగయ్యేమో, ఏమండి ఆర్థికంగా మెరుగయ్యేమేమో, నీ తోటి వారిని చులకనగా చూస్తున్నావేమో, నేను మీరందరికంటే గ్రామంలో ఉన్న వ్యక్తులందరికంటే ఉన్నతంగా ఉన్నాను అనుకుంటున్నావేమో. లేదండి, తప్పు. మన మొదటి స్థితిని మనము మర్చిపోకూడదు. మనం మొదటి స్థితిని గుర్తు పెట్టుకోవాలి, ఎప్పటికీ మర్చిపోకూడదు. మనము గర్వపడకూడదు. మన స్థితిగతులను బట్టి, భోగభాగ్యములను బట్టి మనం గర్వించకూడదు. అయితే ఇక్కడ మధ్యలో ఆపేశాం. ఏం చేశాడు? ప్రభా నువ్వేం చెప్తాదో చెప్తానని ఏం చేశాడు బిలాము ప్రవక్త? అప్పటి దినాల్లో వాహనాలు ఏంటి? గాడిదలే. గాడిద మీద ప్రయాణం చేయాలి. అయితే గాడిద మీద ప్రయాణం చేస్తున్నాడు, కానీ లోపల ఒక దురాలోచన ఉంది కదా. గాడిదకి ఏం చేశాడో తెలుసా? గంత కట్టేశాడు. ఏం చేశాడు? కళ్ళు మూసేశాడు. గాడిద కళ్ళు మూసేశాడు, గంత కట్టేశాడు. గంత కట్టేసినా కూడా అది తిన్నగా వెళ్తుందండి. కళ్ళు మూసుకుపోయినాయి కదా. కళ్ళు కనిపిస్తాయా? కానీ సృష్టి ఆ విధంగానే ఉంటది. వెళ్తుంది గాడిద, వెళ్తుంది. అయితే హఠాత్తుగా ఎవరి మధ్యలో ఆగిపోయారు తెలుసా? దూత వచ్చేసింది. పరమ తండ్రి ఎవరిని పంపించాడో తెలుసా? ఒక దూతను పంపించాడు. దురాలోచనతో బిలాము ప్రవక్త వెళ్తున్నాడు. నువ్వు వెళ్ళు అని ఎవరిని పంపించాడు? ఎవరిని శాసించాడు పరమ తండ్రి? దూతను శాసించాడు. దూత వెళ్ళంట ఖడ్గముతో నిలబడిందంట. ఎవరి దగ్గర? గాడిదకి, బిలాముకి ఎదురుగా దూత నిలబడిందంట. ఇక్కడ విశేషం ఏంటంటే, ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే, ఈ దూత గాడిదకి కనిపిస్తుంది, గంత కట్టిన గాడిదకి కనిపిస్తుంది, కానీ బిలాము ప్రవక్తకు కనిపించట్లేదంట దూత. ఎవరు కనిపించట్లా? ప్రవక్తకి కనిపించట్లేదంట. కళ్ళు మూసుకుపోయిన గాడిదకు కనిపిస్తుందంట దూత. కనిపిస్తుంటే గాడిద ఏం చేసింది తెలుసా? వెనక్కు తప్పించుకోవడానికి, ఆ దూత నుంచి తప్పించుకోవడానికి ఎక్కడికి వెళ్ళిపోతుందంట? పొలంలోకి పారిపోయిందంట. ఏంటండి? దారిని విడిచి దారి తప్పి పొలంలోకి వెళ్ళిపోతుందంట. ఇక్కడ ప్రవక్త గారికి ఏమో కోపం వస్తుంది.
ఎన్నో సంవత్సరాల నుంచి పరిచర్య చేసింది ప్రవక్త గారికి. ప్రవక్త గారికి ఒక వాహనంగా వాడబడింది. క్షేమంగా తీసుకెళ్ళింది గాడిద. ఇదేంటది? ఎప్పుడు లేదు ఇంత ఆశ్చర్యకరమైన సన్నివేశం జరుగుతుంది. ఇక్కడ ప్రవక్తకి ఆల్రెడీ వేరే దురాలోచనతో ఉన్నాడు కదా, కోపం వస్తుంది. గాడిద మీద కోపం వస్తుంది. ఏంటిలాగా మరలా దారికి మళ్లించడానికి శత విధాల ప్రయత్నించాడండి. రావడానికి వస్తుంది. అయితే ఒక ద్రాక్ష తోట వచ్చిందండి. మధ్యలో ఏమొచ్చింది? ద్రాక్ష తోటకు మధ్య అటుక గోడ ఇటుక గోడ. ఏమొచ్చింది? ద్రాక్ష తోటకు మధ్యలో అటుక గోడ ఇటుక గోడ. వెళ్తున్నారు, తిన్నగెళ్తున్నారు. ఆ గోడకి అటు ఇటు మధ్యలో ఎవరు వచ్చి నుంచున్నారు? మరలా దూత ఖడ్గముతో నిలబడిపోయింది. తప్పించుకునే అవకాశం లేదు. మరో వ్యక్తి వెళ్ళడానికి లేదు అవకాశం. తప్పించుకోవడానికి వెళ్ళడానికైనా లేకపోతే తన యజమానుని కాపాడడానికైనా అసలు అవకాశమే లేదు. గోడ మీద తప్పించుకునే ప్రయత్నం చేయడానికి చేస్తుంది గాడిద. ఇతనేమో కోపిష్ఠుడైపోతున్నాడు, కోపం వచ్చేస్తుంది, ఉగ్రుడైపోతాడు. ఏంటిలా ప్రవర్తిస్తుంది గాడిద? అయితే బిలాము ప్రవక్త కాలును కూడా తన్ని, బిలాము ప్రవక్తను కాలును తన్ని ఎవరు ఆపుతున్నాడు? దేవుడే ఆపుతున్నాడు. ఇంకా వెళ్ళడానికి వీల్లేదు. నాకు విరోధమైన ఏ ఆయుధము వర్ధిల్లడానికి వీల్లేదు. ఎవరికి? దేవునికి విరోధమైన ఆయుధము ఏది కూడా వర్ధిల్లడానికి వీల్లేదు. యుద్ధము యెహోవాది. ఎవరిది? యుద్ధము యెహోవాది. ఆపేసింది. చాలా కోపం వచ్చేసింది. చాలా కోపం వచ్చేసి కోపడుతున్నాడు గాడిద మీద. కోపడుతూ కొట్టడానికి, నా దగ్గర ఆయుధం ఉంటే నువ్వు చంపడానికి కూడా వెనకాడను అని గాడిదను చాలా సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. సీరియస్ గా వార్నింగ్ ఇస్తుంటే, ఇది నువ్వు చదవమ్మా, ఇది చదవాలి, చదువు. చూడండి, గాడిదకు వాక్కునిచ్చాడంట దేవాతి దేవుడు. ఎవరికి? గాడిదకి వాక్కునిచ్చాడంట దేవాతి దేవుడు. చూడండి, చదువమ్మ వాక్యం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కు ఇచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. నేను నీకు ఏమి చేసి ఉన్నానని ఇలా చేసావయ్యా యజమానుడా? నువ్వు ఆలోచన చెయ్యి. ఎప్పుడన్నా ఇలా త్రోవ తప్పి నిన్ను తీసుకుని వెళ్ళానా? కింద వచ్చిన అదే కదా. ఎన్ని మార్లు నీకు నేను ఒక దాసుడిగా పనిచేశాను. నీ ప్రయాణము విషయంలో ఎంత, నీ ప్రయాణము క్షేమకరంగా నేను తీసుకెళ్ళానే. నా తప్పు ఏముందని నువ్వు కొట్టావు ముమ్మారు? ఆ కింద వచ్చిన చదువమ్మా. అందుకు గాడిద నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను నేను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అంటే ఎప్పుడైనా నేను ఇలా చేశానా అని బిలాముతో అడిగినప్పుడు బిలాముకి ఒక ఆశ్చర్యం కలిగించింది. అప్పుడు తన మనోనేత్రాలు వెలిగించబడి, కింద వచ్చిన చదువు, దాని కింద వచ్చిన అంతటా యెహోవా ఎవరి కన్నులు తెరిచానంట? ఏంటి? గాడిదకేమో గంత కట్టాడు. ఎవరు? బిలాము ప్రవక్త. చూడకూడదని. అవునా కాదా? ఇదేంటిది? కళ్ళు తెరుచుకున్న ఉన్నటువంటి బిలాము ప్రవక్తకేమో ఏమో యెహోవా మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడే టైం అంట. ఆ టైంలో ఆయన కళ్ళు మనోనేత్రాలు వెలిగించబడ్డాయంట. ఆయన ఏమైనా గంత కట్టుకున్నాడా? కళ్ళు మోసుకుని వచ్చాడా? అదేనండి వాక్యం. ఏంటి మూలవాక్యం? ఏంటి? కళ్ళుండి నువ్వు దేవుని మాటలు చూడవా? దేవుని యొక్క మాటలు వాక్కులు నువ్వు చూడవా? దేవుని యొక్క చిత్తం ఏంటో నువ్వు గ్రహించవా? చెవులుండి దేవుని యొక్క మాటలు నువ్వు వినవా? ఏమండి? దేవుడు చేసేటటువంటి ఆశ్చర్య కార్యాలు నువ్వు చూడవా? దేవుని యొక్క మహిమను నీవు చూడవా? బిలాము ప్రవక్త సైతము మనోనేత్రాలు మూయబడ్డాయంట. ఆ మనోనేత్రాలు వెలిగించడానికి ఎవరిని సాధనంగా వాడుకున్నాడో తెలుసా? మోగ జీవిని సాధనంగా. మోగ జీవితో బుద్ధి తెప్పించాడు. ఎంత క్షేమండి! అవునా కదా? అవమానమా కాదా? మోగ జీవితో తను హెచ్చరించబడ్డాడంటే ఎంత పశ్చాత్తాపడాలని మీరు చెప్పండి నాకు. అవునా కదా?
గాడిదతో బుద్ధి చెప్పించినటువంటి దేవాతి దేవుడు. నిజంగానే మనం పంట పొలాల్లో పని చేస్తూ ఉంటాం. సర్పం చేత కూడా నీకు బుద్ధి చెప్తూ ఉంటాడు కొన్ని సందర్భాలలో. నువ్వు అనుకుంటూ ఉన్నావేమో, ప్రభా ఈరోజు పాము అడ్డొచ్చిందయ్యా, కానీ నా ప్రాణాలను కాపాడావు. లేదండి, ఆ ప్రాణానికి హామీ ఇచ్చింది ఎవరంటే ఏమండి? ఆ సర్పానికి హామీ ఇచ్చింది ఎవరంటే ఎవరండి? పరమ తండ్రి. సృష్టి దేవుని యొక్క మాటకు లోబడుతుంది. ఉదయం ఏం చెప్పాను? సృష్టిలో ఉన్న జలచర జీవరాశులు, సృష్టిలో ఉన్న సమస్తము దేవుని యొక్క మాటకు లోబడుచున్నది. పంచభూతాలు దేవుని యొక్క మాటకు లోబడుచున్నాయి. కానీ దేవుని పోలికలో సృజించబడిన మనుష్యులు మాత్రము కఠినాత్ములైపోతున్నారు. బండరాతి హృదయాలు అయిపోతున్నాయి. మనోనేత్రాలు మూయబడుచు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. అయితే అక్కడ నుంచి వచ్చిన తర్వాత, మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత పరమ తండ్రి ఏం చెప్పమంటే అదే చేశారు. ఇక్కడ తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఒక బలి పశువుని పెట్టి అక్కడ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా శిక్షించడానికి ఆయన సిద్ధమవుతూ ఉన్నప్పుడు యెహోవా తండ్రి ఏం చెప్పమంటే అదే చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలను దీవించాడు. ఇదేంటయ్యా, నేను శపించడానికి నిన్ను ఇక్కడ తీసుకొస్తే నువ్వేం చేస్తున్నావు? వాడిని ఆశీర్వదిస్తున్నావేంటి? పరమ తండ్రి ఆశీర్వదిస్తే అది శపించడానికి నేనెవరిని? అమ్మా, ఇశ్రాయేలును కాపాడు వాడు కునుకడు నిద్రపోడు. పగల మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై ఆయన సన్నిధి ప్రత్యక్షత అహర్నిశలు తోడుగా ఉంది. 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో నడిచారు. చెప్పులు అడగలేదు, వస్త్రాలు మాయలేదు. ఎంత అద్భుతం అండి! ఏమండి? సముద్రం ఆరిన నేలగా చేశారు. ఎంత అద్భుతము! వారిని పరమ తండ్రి ఆశీర్వదిస్తే యెహోవా ద్వారము తెరవగా మూయదొంగిన వాడు ఎవడు? యెహోవా ద్వారము తెరవగా, ఆశీర్వాద ద్వారము తెలిసినప్పుడు అది మోసేటటువంటి అధికారం ఏ మానవుడికి ఉందండి? ఈ మానవుడికి ఉందా? ఆలోచన చేయండి. కాబట్టి ఆయన శపించాలన్నా కూడా శపించలేడు. ఆ నోరుని కూడా మూసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ప్రవక్తకు తెలుసు. ఒక మూగ జీవిలోనే స్వరాన్ని నింపిన దేవుడు, వాక్కును నింపిన దేవుడు. అందుకనే నువ్వు అనుకుంటూ ఉన్నావు, నేను వెళ్ళకపోతే సంఘంలో పరిచర్య జరగదని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు స్తుతించకపోతే రాళ్ళు నన్ను స్తుతిస్తాయి. ఏం స్తుతిస్తాయి? ఈ యొక్క చెట్లు నన్ను స్తుతిస్తాయి. ఏమి స్తుతిస్తాయి? చెట్లు స్తుతిస్తాయంట. పంచభూతాలు స్తుతిస్తాయంట. దేవాతి దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. పంచభూతాలు స్తుతిస్తాయంట. మనం అనుకుంటూ ఉన్నాము, దేవుని యొక్క పరిచర్య కొరకు మనం ఏం ప్రయాసపడుతున్నామో ఒక్కసారి ఈ శ్రమల దినాలలో కుటుంబ ఆశీర్వాద కూడికలలో మన అంతరాత్మను మనం పరిశీలన చేసుకోవాలి. సంఘం కొరకు నీవేం ప్రయాసపడుతున్నావు? ఏం ప్రయాసపడుతున్నావు? సంఘం కొరకు, దేవుని సేవ కొరకు, దేవుని పరిచర్య కొరకు నువ్వేం ప్రయాసపడుతున్నావు? ఏం ప్రయాసపడితే అమ్మా, ప్రయాసపడకపోతే ఖచ్చితంగా దేవుని కోపం ఉంటుంది. దేవుని మందిరానికి ఎవరో సేవకుల ముఖం చూసి కాదు, సంఘంలో ఉన్న బిడ్డల ముఖాలు చూసి కాదు సంఘానికి వెళ్ళాలి. మనం ఎవరి కోసం వెళ్తున్నాం? అది దేవుని మందిరం. ఎవరి మందిరం? దేవుని మందిరంలో దేవుని బలిపీఠం ఉంది. దేవుని యొక్క సన్నిధి ప్రత్యక్షత ఉంది. ఆ బలిపీఠం దేనికి సాదృశ్యము? దేవుని సన్నిధికి సాదృశ్యము. ఏమండి? ఆ బలిపీఠం ఎదుట ప్రార్థన యాచనలు జరుగుతూ ఉంటాయి. నీవు బలిపీఠం దగ్గరికి వెళ్ళడానికే అపనమ్మకంతో వెళ్తున్నావా? అశ్రద్ధ చూపుతున్నావా? దేవుని పనిలో పాలు భాగస్సులు అవ్వకుండా మార్తవలే నీ సొంత విషయాలలో బిజీగా ఉంటున్నావా? ఏమో సత్తువు ఇప్పుడు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. సత్తు తగ్గినప్పుడేమో అమ్మ 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 అంటూ ఉంటాం. అప్పుడు యేసయ్య జ్ఞాపకం వస్తాడు. అన్ని అవయవాలు ఇచ్చిన దేవాతి దేవుని నువ్వు ఎలా మర్చిపోతావు? నీ కుటుంబానికి క్షేమాభివృద్ధి ఇచ్చిన దేవాతి దేవుడు నువ్వు ఎలా మర్చిపోతావు? నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యము కలుగుచూ ఉన్నదయ్యా. నిజంగా ఏమండి, మంచి బిడ్డలు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, సంతోషించే సమయాన్ని ఇచ్చాడు. దేవాతి దేవుడు మర్చిపోయి మనం బ్రతుకుతున్నాం. దేవాతి దేవుడి ఆశీర్వాదాలు మన కళ్ళ ముందే ఉన్నాయండి. కానీ ఇంకా దీవించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు.
నువ్వు ఆశీర్వదింపబడడానికే ఉన్నావు. ఆశీర్వాద కర్తగా నిన్ను దేవాతి దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఆశీర్వాదాలు తోసిపుచ్చుకుంటున్నావేమో. ఇకనైనా మార్పు చెందుతాం. ఇకనైనా ఈ 2025 సంవత్సరంలో దేవాతి దేవుడు సంఘముతో మాట్లాడును కాక, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగింపబడును గాక. ఆమె చెప్పండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగింపబడును గాక. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బండరాతి హృదయాలు, ఇటు చూడండి, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి బండరాతి హృదయాలు మెత్తని హృదయంగా మార్చబడును గాక. ఆమె చెప్పండి. ఆమె ప్రతి ఒక్కరు దేవుని పరిచర్యలో పాలి భాగస్థులవును గాక. ఆమె చెప్పండి. ఆమె చెప్పండి. అంధత్వంతో లేకుండా ఉంటే అపవాది మన మీద ఏమి ఏలుబడి చేస్తుందో, ఏమి హాని చేస్తుందో అది తెలుసుకునే వివేచన జ్ఞానము మనకిస్తాడు. ఏమండి, వీధులలో చంటి బిడ్డలు లేకుండాటయు, ఎవరు లేకుండాటయు రాజమార్గములో అపవాది యొక్క ఉద్దేశం అంట. మనం ఏం చేయాలంట? రోదన చే స్త్రీలను, అంగరార్చే స్త్రీలను పిలవనప్పుడు దేనికంటే మన గృహములు కిటికీల దగ్గర అంట పొంచి ఉంటుందంట అపవాది. ఎందుకు? వీధులలో ఎవరు రాజమార్గములలో పసిపిల్లలు లేకుండా చేయడం తన టార్గెట్ అంట. నేడు దినాలలో ఎక్కువగా చిన్న బిడ్డల మీద, యవన బిడ్డల మీద అపవాది ఏలుబడి చేస్తుందండి. జాగ్రత్త. నీ బిడ్డల క్షేమాభివృద్ధి కొరకు నీవు ప్రయాసపడ్డాలి. దేవుని సన్నిధిలో విలపించాలి. దేవుని కొరకు నీవు ప్రయాసపడాలి. అలా ప్రయాసపడితే ఖచ్చితంగా మనకి పాపమేదో, ఏమండి, పరిశుద్ధతేదో అన్ని కూడా తేట తెల్లగా దేవాతి దేవుడు మనకి బయలుపరుస్తాడు. ఆ రీతిగా వివేచన జ్ఞానం మనమందరం కూడా పొందుకుందుము గాక. ఆమె మనందరం మనోనేత్రాలు కూడా దేవాతి దేవుడు ఈ దినం నుంచి వెలిగింపబడును గాక. ఆమె పరిశుద్ధుడా, ప్రేమమయుడని బంగారు పాదముకు వేలాది వందనాలు. నీ వాక్కులతో ప్రతిదినం మాతో మాట్లాడుచున్నావయ్యా ప్రభా. ఇక్కడున్న వారితో నీవు మాట్లాడుచున్న విధమును బట్టి వందనాలు. స్వరం ఎంతవరకు వెలువడుచున్నదో వారందరితో నీవు మాట్లాడే విధమును బట్టి వందనాలు ప్రభా. ప్రభా, శ్రమల దినము కదము కుమారుని నీవు మా కొరకు శ్రమపడి ఉన్నావు ప్రభా. కానీ మా ప్రవర్తన వల్ల, మా జీవిత విధానం వల్ల ప్రతి దినము నీవు శ్రమ పడుతూ ఉన్నావయ్యా. మన్నించండి ప్రభా. మారు మనసు దయచేయండి ప్రభా. గ్రామంలో గడప గడపను మీరు దర్శించండి ప్రభా. గడప గడపకి నీ రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, పశ్చాత్తాపము, హృదయం మీరు దయచేయండి ప్రభా. చిన్న గ్రామాన్ని నువ్వు ప్రేమించావయ్యా. ఎంత సుందరవంతమైన మందిరాన్ని నువ్వు బహుమానంగా ఇచ్చావు ప్రభా. అలక్ష్యం చేసే వైఖరి నుంచి విడుదల దయచేయండి ప్రభా. సిద్ధపాటు దయచేయండి ప్రభా. సమర్పణ దయచేయండి. పవిత్రతను దయచేయండి. పరిశుద్ధతను దయచేయండి. యథార్థతను దయచేయండి. నిర్మలమైన మనస్సాక్షిని దయచేయండి ప్రభా. ఇక్కడున్న మనోనేత్రాలు ప్రతి ఒక్కరు మీరు వెలిగించి ప్రభా, నీ రాకడ కొరకు ప్రభా రక్షణ మార్గంలో నడిపించుకొని నీ రాకడ కొరకు సిద్ధపడే వరుసలో ఈ కుటుంబం అంతా, కుటుంబాలతో నిన్ను కలిసి నీ సంఘములో, నీ సన్నిధానంలో నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యం మీరందరికీ మీరు అనుగ్రహింపచేయండి. తోటకూర రాజు బ్రదర్ వారి యొక్క ప్రియ సతీమణి గారిని మీరు దీవించండి. వారి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. పెద్ద కుమార్తె, అల్లుడు వారి యొక్క బిడ్డలు, చిన్న కుమార్తె, అల్లుడు వారి బిడ్డలు, దూర ప్రాంతంలో ఉన్న కుమారుడు వారి కుటుంబాన్ని ప్రభా వీరు జీవనోపాధి కొరకు ఏ పని ప్రభా, వ్యవసాయం ఏ వృత్తిలో ఉన్నారు అన్నింటిలో ఫలాన్ని మీరు దయచేయండి ప్రభు. రాజు బ్రదర్ యొక్క తల్లిదండ్రులు మీరు దీవించండి. వారి తోబుట్టువులు దీవించండి. ఎక్కడున్న ప్రియ బిడ్డలందరినీ వారి వారి కుటుంబాలు మీరు దీవించండి. గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదింపచేయండి. ఫలభరితమైన కుటుంబంగా, ప్రతి కుటుంబంలో క్షేమాభివృద్ధి, ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానము, సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లింపచేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము. మమ్మల్ని శోధనకి కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని మెండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోటకూర రాజు బ్రదర్ వారి కుటుంబానికి, వారి బంధుమిత్రాదులందరికీ, కుమార్తెలు, వారి సంతానానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, గ్రామంలో ఉన్న సంఘ బిడ్డలందరికీ
సకల పరిశుద్ధులకు సదాకాలం తోడైండును కాక. ఆమేన్. దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక.